ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 7 రోజుల్లోనే మిథున రాశి వారికి అదృష్ట యోగం. ఒక స్త్రీ కారణంగా సెప్టెంబర్ నెల చివరి వారంలో జరగబోయే అద్భుత మార్పులు మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో మీరు ఎప్పుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. మిథున రాశి ద్విస్వభావ రాశి. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణము, వయసు కనిపించలేని యువ కళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులకు మరొక 7 రోజుల్లోనే మీకు ఊహించని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజయోగం మీకు పట్టబోతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కళని అభివృద్ధి కోసం వినియోగించండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి. ఇష్టదేవత సందర్శనం శుభప్రదం. లక్ష్మీ యోగం మీకు అనుకూలం. ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఇతర విషయాల్లో కలుగజేసుకోకుండా ఏకాగ్రతతో ముందుకు సాగండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. దైవానుగ్రహంతో సమస్యల నుండి మీరు బయటపడతారు. వారాంతంలో మీకు మేలు జరుగుతుంది. స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. దుర్గమ్మ దర్శనం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం అయితే దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. కుటుంబపరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుందండి. మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం కూడా గడపవచ్చు. మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఊహించని ప్రయాణాలు సూచింపబడుతున్నాయి. సంతానం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన చివరి 2 వారాల్లో కూడా మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణంగా కనిపిస్తుందండి. మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా కలవారుగా ఉంటారు. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా మీరు కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన మరియు సమయానికి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మేలు. వ్యాపారస్తులకు మంచి రాబడి మరియు వ్యాపారంలో పెరుగుదల అనేది చూస్తారు. కాబట్టి వారికి విజయవంతమైన నెల ఉంటుంది. ఈ సమయంలో కొన్ని కొత్త ఒప్పందాలు లేదా ప్రదేశంలో మార్పులు అయితే సూచింపబడుతున్నాయి. మీరు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక మీరు 2వ వారం తర్వాత చేయడం మంచిది. వ్యాపారంలో మీ కష్టానికి గుర్తింపు అనేది ఉంటుంది. అయితే లాభాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉండడం చేత
వచ్చిన లాభాలను సరైన విధంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులకు సాధారణమైన సమయం ఉంటుంది మరియు చాలా కష్టపడిన తర్వాత ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఏ మాత్రం కూడా అజాగ్రత్త చేసిన సమస్యలు తల ఎత్తవచ్చు. కాబట్టి మీ యొక్క పరీక్షలను సీరియస్గా తీసుకోవద్దు. చివరి వారం నుండి కూడా మీరు మీ యొక్క చదువు పట్ల మంచి మార్కులను మరియు ఏకాగ్రతను కూడా చూస్తారు. 5వ ఇంట్లో కుజుడు ప్రవేశించడం వలన విద్యార్థులు తమ యొక్క చదువుల పట్ల మరింత కట్టుబడిగా కూడా ఉంటారు. అయితే పరీక్షల సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం మరియు సమయాన్ని కాపాడుకోవడం కూడా మీకైతే చాలా ముఖ్యం అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి సమయం కొన్ని పరిహారాలను కూడా ఆచరించాలి. ఆర్థిక వివేకం కొరకు ఖర్చులను నిర్వహించడానికి కుబేరుడిని పూజించండి మరియు అతని యొక్క మంత్రం జపించిన వీరికి మేలు జరుగుతుంది. గృహశాంతి కొరకు 4వ ఇంట్లో గ్రహశక్తులను సమన్వయం చేయడానికి మీ యొక్క కులదేవతకు ప్రార్థనలు చేసుకోండి. పిల్లల శ్రేయస్సు కొరకు 5వ ఇంట్లో కుజుని ప్రభావాలను తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించమని పిల్లలను ప్రోత్సహిస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించినప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని పని ప్రారంభిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరసింగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చిక్కటి ప్రణాళికతో ముడిపడి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.